ఇక యూరియా కొరతను పరిష్కరించకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కాంగ్రెస్ తో ప్రజలంతా విసిగిపోయారని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ఏ గెలిచారని విజ్ఞప్తి చేశారు. అటు రేవంత్ పాలనలో టీజీఎస్సీ భ్రష్టు పట్టిందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ బీజేపీ నేతలు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం అవినాష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు వస్తూ ఉంటే చిట్టీలు పట్టుకొని పోతున్నారు. ఏం చిట్టీలు అని అడిగాను ఇప్పుడే. అంటే యూరియాకి చిట్టీ పట్టుకొని అమ్మలందరూ అటు పోతూ ఉన్నారు. అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకి ఒక్క రోజన్నా గంట రోజంతా కూర్చుంటుండే. వర్షం మొదలు కాకముందంటే ఎండాకాలం ఉన్నప్పుడే మేలోనే మీటింగ్ పెట్టి మాకందరికి చెప్తుండే, ఎండాకాలం అయిపోగానే చినుకులు పడంగానే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, ఎరువులు ఎట్లా ఉన్నాయి, షాబాద్లో ఎన్ని ఎకరాలలో ఏం పంట వేస్తారు, ఎంతమందికి ఎన్ని సంచుల యూరియా కావాలా, ఇదంతా కూడా ముందే లెక్క చూసుకోండి అని చెప్తుండే. చెప్పి అవన్నీ పెట్టుకుంటుండే. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే ఎక్కడ పోయినా యూరియా కోసం 2 నెలల నుండి ఏడుస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కనీసం కనిపించట్లేదు, మాట్లాడడం కూడా సిద్ధంగా లేరు. కొంతమంది మంత్రులు అంటారు పడేసిన చెప్పులన్నీ ఏడుకొచ్చి లైన్లో పెడుతున్నారు, అక్కడ రైతులు ఏడున్నారు అంటున్నారు. కొంతమంది మంత్రులు అంటారు అక్కడ యూరియా ఉంది కానీ ఎక్కువ కొనుక్కొని పోతున్నారు అంటున్నారు. ఇంతమంది ఆడబిడ్డలు ఇంత బాధపడుతూ ఉంటే, లైన్లలో నిల్చుంటే, రాత్రిలు అక్కడనే వండుకుంటుంటే యూరియా కోసం చిన్నపిల్లలు ఎత్తుకొని వస్తూ ఉంటే, రైతన్నలందరూ పోలీస్ స్టేషన్లో కూపన్లు తీసుకుంటున్నారు. పోలీసుల నుండి కూపన్లు ఇస్తూ ఉన్నారు. లైన్ నిలబడితే లైన్ సరిగా లేదని చెంప మీద కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం కర్మ పట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకంటే కేసీఆర్ గారు పోవడం ఒక్కటే దురదృష్టం పట్టుకుందని మాత్రం వాస్తవం. నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది. మీరందరూ పోరాట యోధులై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో కొట్లాడి పోలీసు కేసులైనా తన్నులు తినైనా ఆయనను గెలిపిస్తే ఈరోజు ఒక్క దెబ్బకు కాలే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిపోయినారు. ఇంకా ఎంతోమంది స్వార్థపరులు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో చేసుకోవాల్సిందంతా చేసుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలా? ఇంకా గట్టిగా చెప్పండి, ఉండాలా? 2 చేతులెత్తి చెప్పండి, కాలే యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండాలా? యాదన్న దయచేసి రాజీనామా చేసి మళ్ళీ చేవేళ్ళకు వచ్చి నీ ముఖం చూపించు ఒకసారి. నేను ఓపెన్ చెప్తున్నా మిత్రులారా, మీరు ప్రాణాలకు తెగించి ఆయనను గెలిపించిండ్రు. ఆయన కేవలం ఆయన స్వార్థం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. అయినా కూడా ఈరోజు ఇంతమంది ఏవి ఆశించకుండా ఇక్కడికి వచ్చిందంటే మీరు నిజంగా గొప్ప వ్యక్తులు మిత్రులారా, చాలా చాలా గొప్ప వ్యక్తులు మిత్రులారా. 2+2 కలిపితే ఎంత? గట్టిగా చెప్పుండ్రి. 4కు 4 కలిపితే ఎంత? 8కి 8 కలిపితే ఎంత? ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబిచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 మార్కులు ఇస్తారు, అవునా కదా? 100కు 100 మార్కులు ఇస్తారు. కానీ